మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ మొదటి తారీఖు ఈ మొదటి ఆదివారం దేవుని సందులో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడైన సజీవమైన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి ఒకసారి అందరి చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అననుకూలమైన వాతావరణం అయినప్పటికీ దేవుని సంధికి ఆసక్తిగా విచ్చేసిన మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగా కొన్ని మాటలను ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనాకారుడు రచించిన కీర్తనలో 41వ కీర్తన 10వ చరణాన్ని చూడండి. 41వ కీర్తన. యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తుము, అప్పుడు నేను వారికి అప్పుడు ప్రతీకారం చేస్తా. ఇక్కడ మాట విన్నారా? కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు గారు, యెహోవా నన్ను లేవనెత్తు, నన్ను కరుణించు. నీవు నన్ను కరుణిస్తే, నీవు నన్ను లేవనెత్తితే అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏమని రాయబడింది అక్కడ? అప్పుడు నేను వారికి ప్రతీకారము చేస్తాను. ఒకసారి 5వ వచనం నుంచి చదవండి అందరూ. 5వ వచనం చూడండి. ఎందుకని కీర్తనాకారుడు ఈ మాట అంటున్నాడు? యెహోవా నన్ను కరుణించు, నన్ను లేవనెత్తు. నీవు నన్ను కరుణించి నీవు నన్ను లేవనెత్తితే నేను నా శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటా. నీవు నన్ను కరుణించి నీవు నన్ను లేవనెత్తితే నేను నా శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోబోతున్నా. ఎందుకని అంటే ఒకసారి చదవండి 5వ వచనం నుంచి. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వినండి, ఏంటంటే ఆ మాటలు ఏమని మాట్లాడుకుంటున్నారు? అయితే చదవండి, బైబిల్ ఉన్నవారు చదవండి, తీసిన వాళ్ళు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చేస్తాడు? వాడి పేరు ఎప్పుడు మాసిపోద్ది అని వాళ్ళు చెప్పుకొనుచున్నారు. ఇంతలో ఒకడు నేను ఎలా ఉన్నాను అని చూడవచ్చినప్పుడు వాడంట అబద్ధాలు ఆడుతున్నాడు. వాడి హృదయం ఏంట ఏం పోగు చేసుకుంటుంది? పాపమును వాడి హృదయం పోగు చేసుకుంటుంది. వాడు బయటికి వెళ్ళి వీధిలో వాడికి ఏదైతే అనుకున్నాడో, ఏదైతే ఊహించుకున్నాడో, ఏదైతే మనసులో తలంచుకున్నాడో, వాడు ఎప్పుడు చేస్తాడు, వాడి పని ఎప్పుడు ముగుస్తుంది, వాడి ఆలోచనలు ఎప్పుడు పోతాయని అనుకుంటున్నాడో అవన్నీ అంట బయటికి వెళ్ళి వీధిలో కనబడ్డ వాళ్ళందరికీ చెప్తున్నాడు. తర్వాత నన్ను ద్వేషించే వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. నన్ను నశింప చెయ్యాలని నాకెప్పుడు కీడే చేస్తున్నారు. వాడు అనుకుంటున్నాడు కుదరని రోగం వచ్చింది, ఇక వాడు లేవడు. కుదరని జబ్బు వచ్చింది, కుదరని రోగం వచ్చింది, ఇక వాడు లేవడు అని చెప్పుకుంటున్నాడు. నేను ఒక వ్యక్తిని నమ్ముకున్నా, ఒక కుటుంబాన్ని నమ్ముకున్నా, ఒక బిడ్డలను నమ్ముకున్నా. ఆ విహితుడు ఏం చేస్తున్నాడంటే నా ఇంట నాతో కలిసి భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. యెహోవా, ఇక్కడి నుంచి మీరు వినండి, యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తుము. అందరి చేతులెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదివాం కదా, 6 వచనాలు చదివాం. 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఈ వచనాలన్నీ మరలా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. ఈ వచనాలన్నీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మరి చదువుకోండి.
ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నన్ను కరుణించి, చెప్పండి అందరూ, నన్ను కరుణించి నన్ను లేవనెత్తు. నీవు నన్ను కరుణిస్తే, దేవుని వాక్యం మనం వినేటప్పుడు అపవాది ఏం చేస్తాడు తెలుసా? ఎన్నోసార్లు చెప్తుంటా నేను, ఆ మాట మన హృదయాల్లోకి వెళ్ళకూడదని వాడి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ మాట మనం విని మన హృదయంలో భద్రపరుచుకుంటే ఆత్మీయ జీవితంలో బలపరచబడతాం. ఆత్మీయ జీవితంలో బలపరచబడితే వాడిని ఎదిరిస్తాం. అది వాడికి అర్థమయ్యి దేని ద్వారా వీళ్ళని ఎదిరిస్తారు, దేని ద్వారా వీళ్ళు నన్ను జయం పొందుతారు నా మీద అని, ఆ జయం పొందేది, ఆ విజయం ఇచ్చేది మనలోకి వెళ్లకుండా పాటలు పాడనిస్తాడు, సాక్ష్యాలు చెప్పనిస్తాడు, ఆరాధన చేయనిస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి. వాక్యము అనేసరికి మన హృదయాల్లోకి వెళ్ళనివ్వకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? వాక్యము అపవాదిని ఎదిరించే ఖడ్గం. వాడికి తెలుసు ఈ ఖడ్గం మన దగ్గర ఉంటే వాడి ఆటలు సాగవని. వాడికి తెలుసు ఈ ఖడ్గం మన చేతిలో ఉంటే వాడి పెత్తనం సాగదు అని. మన కుటుంబాల్లో ఇవన్నీ ఎదురవుతున్నాయి. జాగ్రత్తగా వినండి. ఈ 5వ వచనం దగ్గర నుంచి చదివిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్క జీవితంలో ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఈ మాటలు ఎన్నోసార్లు అనుకుంటున్నాం, ఎన్నోసార్లు మన గురించి అనుకున్నారు. ఏమని? 5వ వచనం చదివాం కదా, శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారు? ఎప్పుడు చేస్తాడో వీడు. ఉన్నారా? ఎప్పుడు చేస్తాడో వీడు. లేరండి అలా అనుకునేవాళ్ళు. మనల్ని చూసి మనం శుభ్రంగా ఉంటున్నా, మనం అన్నీ మనం తెచ్చుకొని తింటున్నా, మనల్ని చూసి అనుకునేవాళ్ళు లేరు. ఎప్పుడు చేస్తాడో వీడు, వీడు ఎప్పుడు చేస్తాడో, వీడు చేస్తే కానీ నాకు సమస్య తీరదు, ఇది చేస్తే కానీ నా సమస్య తీరదు, వీడు పోతే కానీ నా సమస్య తీరదు అని మన గురించి చెడ్డ మాటలు పలికేవాళ్ళు, మన గురించి దుష్కార్యంగా మాట్లాడేవాళ్ళు, మన గురించి ఈ రకంగా మాట్లాడేవాళ్ళు ఎవరంటే మన శత్రువులు. మన శత్రువులు చూస్తుంటారంట మనల్ని. అక్కడ రాయబడిన మాటలే నేను చెప్తున్నా. 5వ వచనం నుంచి రాయబడిన ప్రతి మాట మన శత్రువులు ఎదురు చూస్తున్నారంట. వీడెప్పుడు బాగుపడతాడో అని కాదు, వీడెప్పుడు చేస్తాడా అని. శత్రువు అనేవాడు ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో చనిపోవాలని చూస్తున్నాడు. శత్రువు అనేవాడు ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి చనిపోవాలని, ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి పతనమైపోవాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నాడు. అయితే వాడి ఆలోచన ఎంతసేపు వీడి పేరు మాసిపోవాలి. వినండి, వాడి ఆలోచన ఎంతసేపు ఏంటి తెలుసా? అసలు వీడి పేరు వినబడకూడదు, వీడి పేరు ఎక్కడ కూడా ఎవరి నోట వినబడకూడదు అని వాడి ప్రయత్నాలు చేస్తాడు. వీడి పిల్లలేంటి ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నారు, వీడి కుటుంబం గురించి ఏంటి అందరు మంచిగా మాట్లాడుతున్నారు, వీడి కుటుంబం గురించి ఏంటి అందరు గొప్పగా పలుకుతున్నారు, వాడు ఏంటి ఎంతగా వృద్ధి చెందుతున్నాడు, ప్రార్థనలో అంతగా ఎదుగుతున్నాడు, వాక్యంలో అంతగా ఎదుగుతున్నాడు, పరిశుద్ధతలు అంతగా ఎదుగుతున్నాడు. ఇతనిలో ఉన్న విశేషాలు ఏంటి? వాని బంధువులు అందరూ కూడా ఇతని గురించి మంచి మాటలు చెప్తున్నారే, ఇరుగు పొరుగు వారందరూ కూడా ఇతని గురించి మంచి మాటలు చెప్తున్నారే. ఎందుకని? ఇతనిలో ఉన్న విశేషాలు ఏంటి, ఇతనిలో ఉన్నటువంటి గుణాలేంటి, ఇతనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని శత్రువు మన గురించి ఎప్పుడు కూడా దుష్కార్యమైన మాటలు పలుకుతూ వీడెప్పుడు చేస్తాడో, వీడెప్పుడు పతనమైపోతాడో, వీడు చావాలి అని, మన చావును చూడాలని, మన రక్తం కళ్ళ చూడాలని శత్రువు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. శత్రువు ఎందరో ఇలా కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. వినండి జాగ్రత్తగా. ఈ రకంగా శత్రువులు ఎందరో ఉన్నారు. ఎలాంటి శత్రువులున్నా, ఎలాంటి శత్రువు ఆలోచనలున్నా వీడి అంతం చూడాలి, వీడి పతనం చూడాలి, వీడి ముగింపు చూడాలి, వీడి ఊసే ఇక వినబడకూడదు అని ఎదురు చూసేవాళ్ళు లేరా? ఇక వీడి మాట వినబడకూడదు, వీడి ఊసు వినబడకూడదు, వీడి జాడ కనబడకూడదు అని ఎదురు చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు, అని మాట్లాడుకునేవారు ఉన్నారు. కానీ ఇందులో మాట్లాడుకుంటుంటే ఆ వచనాల్లో మీరు గమనిస్తే ఇంకా కొందరంట చాటుకు వెళ్ళి ఏం చేస్తున్నారంట? గుసగుసలు ఆడుతున్నారు. ఇదొక బ్యాచ్ ఉంటారు. ఒక పక్క వాక్యం వినబడుతుంటుందా, పక్కకు వెళ్ళి పంచాయతీ పెట్టేవాళ్ళు ఉంటారు. ఒక పక్క ఆరాధన జరుగుతుంటుందా, పక్కకు వెళ్ళి అనేక రకాలుగా ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇంతగా ఈ వ్యక్తి అంటున్నాడు, యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తు. ఎందుకంటే నేను కూరుకుపోయున్న చిక్కులలో, ఇరుక్కుపోయున్న ఊబిలో, పతనమైపోతుంది నా జీవితం, సమస్యలలో,
నీవు నన్ను కరుణించి నీవు నన్ను లేవనెత్తితే నేను నా శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకుంటా అని అంటున్నాడు. అసలు నీకు వచ్చిన సమస్యలు ఏంటయ్యా దావీదా, అసలు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, నీకు వచ్చిన బాధ ఏంటి అని దావీదు గారిని పలకరిస్తే అంటాడు 5వ వచనం నుంచి, అన్ని బాధలే. నా శత్రువులు నన్ను చూసి పళ్ళు కొరుకుతున్నారయ్యా, నా శత్రువులు నన్ను చూసి కళ్ళెర్ర చేస్తున్నారయ్యా, నా శత్రువులు నన్ను చూసి గుసగుసలాడుతున్నారయ్యా. వీడు ఎప్పుడు అంతమైపోతాడో, వీడి ముగింపు ఏమవుతుందో, వీడు ఎప్పుడు చేస్తాడో అని మా శత్రువులు నా గురించి ఆలోచనలు మాట్లాడుతూ చెడ్డ మాటలు మాట్లాడుతున్నారయ్యా. డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే పర్లేదండి, వారు డైరెక్ట్గా వచ్చి దావీదు గారితో నువ్వు ఎలా ఉన్నావని మాట్లాడితే పర్లేదు. కానీ వాళ్ళంట చాటు నుంచి గుసగుసలాడుతున్నారంట. ఎంతసేపు, ఒక మాట మీకు చెప్పనా, చెవులు వినపడని వాళ్ళకంట ఎదురుగా ఒక వ్యక్తి పొగిడినా సరే తిట్టినట్టు ఉంటుందంట. మీకు తెలిసి ఈ మాట, చెవులు సరిగా వినబట్టలేదు, ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి పొగుడుతున్నాడు, అయినా కానీ వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా, నన్ను తిడుతున్నారేమో అని ఈ విధమైన గుసగుసలాడేటువంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే పూర్తి విషయాలు వాళ్ళకి తెలియదు, పూర్తి వివరాలు వాళ్ళకి తెలియదు, కానీ గుసగుసలాడుతూ ఉంటారంట. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ అంతం ఏంటి, వీళ్ళ ముగింపు ఏంటి, అసలు వీళ్ళ భక్తి ఏంటి, అసలు వీళ్ళ పని ఏంటి, అసలు వీళ్ళ ప్రయాస ఏంటి, అసలు వీళ్ళ పోరాటం ఏంటి అని ఎంతసేపు శత్రువు గుసగుసలాడుతూ ఉంటాడంట. తెలుసుకోవాలనే ఆలోచన, గుసగుసలాడుతూ ఉంటాడు, ఎంతసేపు ఏదో ఒక రకంగా దాడి చేస్తూనే ఉంటాడు. అయితే ప్రతిరోజు కూడా మన కుటుంబాన్ని గురించి ఈ రకంగా శత్రువు ఆలోచిస్తున్నాడు. మన కుటుంబాల గురించి ఈ రకంగా శత్రువు ఎప్పుడు ఆలోచిస్తున్నాడు. ఎవరి కుటుంబాల గురించి చెప్పనా, దేవునిలో నమ్మకంగా భక్తులు ఎదుగుతుంటారే వాళ్ళని ఎప్పుడు వాడు టార్గెట్ చేసుకుంటాడు. వాడికి టార్గెట్ ఎవరంటే భక్తులు ఎదిగే వాళ్ళే. భక్తి చేయని వాళ్ళు లేదా భక్తి అంటే తెలియని వాళ్ళు అసలు వాడికి అవసరంలా. ఎందుకంటే వాడు ఏమనుకుంటే తెలుసా, వీళ్ళందరూ నా వాటనే, వీళ్ళందరూ నా గుంపే, వీళ్ళందరూ కూడా నా సొత్తే అనుకుంటాడు. ఎందుకంటే పైకి భక్తి కలిగిన వారి వలె కనబడుతూ లోపల లోక ఆశలు, లోక ప్రేమలు, లోక నడలు మనలో ఉంటే అపవాది అనుకుంటాడు వీరు నా గుంపు, వీరు నా కుటుంబం, వీరు నా సొత్తు అని. వాళ్ళ గురించి నేను ఎప్పుడు బాధపడక్కర్లేదండి. మందిరానికి వెళ్ళినా బాధపడక్కర్లా, ప్రార్థన చేసినట్లుగా కనబడినా నేను బాధపడక్కర్లా, ఒకవేళ ఆరాధన చేసినట్లుగా కనబడినా నేను బాధపడక్కర్లా, భయపడక్కర్లా. ఎందుకో తెలుసా, అక్కడ ఉన్నంత వరకు దేవుని భక్తుల్లాగా కనబడతారు, గుడిలో ఉన్నంత వరకు గుండ్రంగా తిరుగుతారు. గుడి దాటి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం, వాళ్ళ అంతరంగ స్వభావం బయటపడుతుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో దావీదు గారు ఒక మాట అంటున్నాడు, దేవునితో ఒక మాట మొర్ర పెడుతున్నాడు, యెహోవా నన్ను కరుణించి, చెప్పండి అందరు కూడా, నన్ను లేవనెత్తు. అందరు ఈ మాట చెప్పండి, నన్ను కరుణించి. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, నన్ను కరుణించి నన్ను లేవనెత్తు, నన్ను కరుణించి నన్ను లేవనెత్తుము. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. గడిచిన వారం ఒక మాట విన్నాం, ఎవరికైనా గుర్తుందా? గడిచిన ఆదివారం ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, చెప్పండి. తోడై ఉండే దేవుడు. చిన్న మాటే, గడిచిన వారం పెద్ద వాక్యం ఏం కాదు, ఒక చిన్న మాటలు మనం ధ్యానం చేసాం. ప్రతిరోజు దేవుని మాట మన హృదయాల్లో భద్రపరచబడాలి. వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, దేవునికి వ్యతిరేకమైనది ఏది మనలోకి రాదు. వాక్యం మన హృదయంలో దాచబడితే దేవునికి అయిష్టమైనది ఏది మనం చెయ్యం. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ప్రతిరోజు కంఠోపాఠంగా నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా, ఈ వాక్యమే మనల్ని ప్రతిరోజు శత్రువుతో పోరాడేటట్టు చేయగలిగింది. ఈ వాక్యమే మనలను శత్రువు మీద మనం జయాన్ని చూసేటట్లుగా, విజయోత్సవంలో నడిచేటట్లుగా చేయగలిగింది ఈ దేవుని వాక్యం. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యం దేంతో పోల్చబడిందో తెలుసా, 2 అంచులు కలిగిన ఖడ్గం. ఎటు పక్కైనా సరే పదునుంటుంది దేవుని వాక్యానికి. మనకు తెలుసు కొన్ని కత్తులు ఒక పక్క ఉంటాయి, ఆ ఒక పక్కున్న పదున్న కత్తితోనే పని చేయాలి. ఆ ఒక పక్కున్నటువంటి ఆ పదునున్న కత్తితోనే అన్ని పనులు చేస్తుంటాం. కానీ 2 పక్కల అంచులు కలిగిన ఈ ఖడ్గం ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల్ని తెగగొట్టడానికో మనుషుల్ని చంపడానికి ఉపయోగించేది కాదు.
మన కంటికి కనబడిన దురాత్మ శక్తులు ఉన్నాయి, మన కంటికి కనబడిన చీకటి క్రియలు ఉన్నాయి. ఆత్మలో బలపరచబడనివ్వకుండా, ప్రార్థనలో ఎదగనివ్వకోకుండా, పరిచర్యలో ముందుకు సాగనివ్వకోకుండా, దేవుని సన్నిధిలో మనము అంటుకట్టబడనివ్వకుండా, నాటబడకుండా, ఎదగనివ్వకుండా అడ్డుపడే దురాత్మ శక్తులు ఎన్నో ఉన్నాయి. ఆ వాటితో మనం ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాం. దానికి భక్తి సరిపోద్దా? దానికి మనం చేసుకునే ప్రార్థన సరిపోద్దా? దానికి మనం వినే ఈ వాక్యం సరిపోద్దా? ప్రతిరోజు 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 వాక్యాన్ని నెమరవేసుకుంటూ, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయనతో అంటు కట్టబడిన అనుభవంలో మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగేటట్లు దేవుడు చేయునుగాక. ఒక భక్తుడు అంటున్నాడు, యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తయ్యా. ఈరోజు అంశం, నన్ను కరుణించి నన్ను లేవనెత్తు. యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎందుకు అంటున్నాడు భక్తుడు నన్ను కరుణించమని? ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దాని అంతరంగం మనం అర్థం చేసుకోవాలి. ఒక మాటను మనం వింటున్నప్పుడు దాని తర్వాత లోపల ఉన్న భావం ఏంటని అర్థం చేసుకునే గ్రహింపు మనలో ఉండాలి. మనందరం, నేను కోరుకునేది ఏంటో తెలుసా? మన సంఘంలో ఉన్న బిడ్డలందరూ వాక్యాన్ని విని వెళ్ళిపోయేవారిగా కాదు, వాక్యములో స్థిరపడేవారిగా కావాలి. ఆమెను చెప్పండి. వాక్యములో వేరుబాటు కలిగిన వారిగా కావాలి. ఆమెను చెప్పండి. వాక్యం అనే వేరు మీలో మొలవాలి. ఆమెను చెప్పండి. మీరు ఆ వాక్యము చేత నింపబడి ఈరోజు ఒక మొక్కగా ఉన్నారేమో, ఒక రోజున మహావృక్షంగా దేవుడు మిమ్మల్ని మార్చాలి. ఆమెను చెప్పండి. ఎవరికి వారు సంఘంలో కోరుకునేది ఏంటో తెలుసా? నేనే ప్రకటించాలి, నేనే కనబడాలి, నేనే ఇదంతా చూసుకోవాలని అనుకుంటుంటారు. ఎవరికి వాళ్ళని ఎక్కడుస్తారో తెలుసా? చాలా చోట్ల నేను చూసిన విశ్వాసులు ఎక్కడుస్తారంటే, ఎంతసేపు వాళ్ళు అక్కడ సేవకుడు అంతసేపు చేతులు కట్టుకునే ఉంటారు. సేవకుడు ఎంతసేపు అక్కడ కూర్చుంటాడో అంతసేపు చేతులు కట్టుకుని నుంచొని ఉంటారు. కనీసం కింద కూడా కూర్చోరు. ఒకవేళ కూర్చోవలసిన పరిస్థితి వస్తే కింద కూర్చుంటారు తప్ప ఎక్కడ కూర్చోరు, పైన కూర్చోరు. ఈ మాటలు నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? అలా ఉండాలని నేను కోరుకోవట్లా. మనందరం ఎలా ఉండాలని నేను కోరుకుంటాను తెలుసా? వాక్యంలో ఎదగాలి. మనం ఏదో నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని గొప్పతనం గురించి కాదు నేను చెప్పట్లా. మీరేదో సన్మానాలు చేయాలని నేను చెప్పట్లా. మనందరము వాక్యములో అంటుకట్టబడాలి, వాక్యములో వేరుబాటు జీవితం కలిగిన వారిగా మార్చబడాలి. వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని ప్రకటించే వారిగా మన ఆత్మీయ జీవితాన్ని మార్చుకునేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. నా ఆశ, నా ఆలోచన చెప్పనా? మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రకటించే వారిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. మన పరిచర్యలో నుంచి సేవకులు లేపబడాలి. ఆమెను చెప్పండి. ఈ పరిచర్యలో నుంచి సువార్త ప్రకటించేవారు లేపబడాలి. ఆమెను చెప్పండి. ఆ విధంగా లేపబడాలంటే ఏదో వారానికి ఒకసారి భక్తి చేసుకుని ఒక మాట విని ఆరాధన చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు నలగగొట్టబడుతూ ఉండాలి. ఆమెను చెప్పండి. ప్రార్థనలో నలగగొట్టబడుతుండాలి. ఆమెను చెప్పండి. పరిచర్యలో నలగగొట్టబడుతుండాలి. ఆమెను చెప్పండి. వాక్యాన్ని ధ్యానించడంలో నలగగొట్టబడే అనుభవం దేవుడు మనకి నేర్పునుగాక. ఒక మాట చెప్పనా? ఈ రోజున మేము ఈ స్థితిలోకి వచ్చామంటే ఏదో గొప్పవాళ్ళమని కాదు. ఎన్నో రీతులుగా దేవుడు నలగగొట్టగా 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 నలిగి 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 ఒక గింజ నలిగితే ఏమవుతుంది? దానిలో ఉన్నటువంటి ద్రవం బయటకు వస్తుంది. అలాగే మనము నలగొట్టబడితే మనలో ఉన్నటువంటి ఆత్మీయత బయటకు వచ్చి అనేకులకు కనపరిచేటట్లుగా మనల్ని దేవుడు ప్రతిరోజు నలగగొట్టునుగాక. నలగొట్టబడడం అంటే అందరికీ ఇష్టం ఉండదు. అలా కాదండి. చక్కగా ఫ్యాన్ కింద కాలుమే కాలేసం కూర్చొని కడుపులో నీళ్ళు కదలకోకుండా కడుపులో ముద్ద చక్కగా అరుగుదల కలిగి ముద్దమటి ముద్ద తింటూ హాయిగా ప్రశాంతంగా జీవితం సాగితే ఇదండి భక్తి అని అనుకుంటాం. కానీ క్రైస్తవ జీవితం అలా చెప్పట్లా. ప్రార్థనా పరులు ఎలా ఉండాలని బైబిల్ సెలవిస్తుందంటే ప్రతి వారు ప్రతిరోజు నలగగొట్టబడాలి. మోకాళ్ళ ప్రార్థనలో నలగగొట్టబడాలి. స్తుతియాగం అర్పించడంలో నలగగొట్టబడాలి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు ధూపం వేయటంలో నలగగొట్టబడాలి. ప్రతిరోజు ధూపం వేయడం అంటే ఆయనకు స్తుతియాగం అర్పించడం, ఆయనను ప్రతిరోజు కొనియాడటం. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా నన్ను కరుణించి
నన్ను లేవనెత్తు, నన్ను కరుణించి నన్ను లేవనెత్తు. ఆయన మనల్ని కరుణించి మనల్ని లేవనెత్తేటట్లుగా దేవుడి కృప చూపించునుగాక. వీళ్ళందరూ ఎవరంట? శత్రువులు. వీళ్ళందరూ శత్రువులుగా వచ్చి శత్రువులుగా ఉండి వీళ్ళందరూ ఎంతసేపు ఏం చేస్తున్నారంటే ఇతని మీద వీడెప్పుడు చేస్తాడు అని చెడ్డ మాటలల్లో పలుకుతున్నారంట. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా మన జీవితంలో మనము దేవుని సందులో ఆయన కరుణ కొరకు ఎదురు చూస్తూ ఆయన మనల్ని లేవనెత్తేటట్లుగా ఎదురు చూసే గుంపులో మనల్ని మనం సిద్ధపరచుకుందుముగాక. ఇలాంటి శత్రువులు ఉన్నారు ప్రభువా, కాబట్టి నా మీద దయ చూపించి నన్ను కరుణించు అంటున్నాడు. నన్ను కరుణించి దయచేసి నన్ను లేవనెత్త అంటున్నాడు. ఇక్కడ ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ప్రశస్త వేళ, ఈ ఆదివారపు ఆరాధనలో కూడి వచ్చిన మీరు ఏ పరిస్థితుల్లో పడద్రోయబడి ఉన్నారో, ఇక్కడున్న వారిలో ఎవరు ఏ బలహీనతతో కృంగిపోయి ఉన్నారో, ఇక్కడున్న వారిలో ఎవరు ఎంతమంది మిమ్మల్ని చూసి తోలనాడి మాట్లాడారో, ఎంతమంది మిమ్మల్ని అపహాస్యంగా మాట్లాడితే మీ వల్ల ఏమవుతుంది అని ఎంతమంది అన్నారో, ఎంతమంది ఎన్ని అన్నా, ఎంతమంది ఎన్ని అనుకున్నా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మీకు వినబడుతుండగా, దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తూ ఉండగా, ఒకవేళ దేవుని వాక్యం వినబడుకోకుండా చెవులు మూసుకొని ఉన్నా, ఒకవేళ దేవుని వాక్యానికి దూరంగా ఉన్నా, దేవుని వాక్యం నన్ను దర్శించబడిన పర్లా, నాకు రోజుకి ఇంత ముద్ద దొరికితే చాలు, ఇంత నిద్ర ఉంటే చాలు అనుకునే గుంపులో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఎవరు ఏ స్థితిలో మనం ఇక్కడున్నా ఆ దేవుని వాక్యం ఎవరికి అర్థమైద్దిలేండి, ప్రార్థన ఎవరికి వస్తుందిలేండి. రోజు అయ్యా నాకు ఆహారం ఇవ్వు, చక్కగా నిద్ర ఇవ్వు, చక్కటి ఆరోగ్యం ఇవ్వు, ఇది చాలదా జీవితానికి, ఇది చాలదా బ్రతుక్కి, ఏదో రకంగా బ్రతుకుతున్నాంగా. ఒక మాట చెప్పనా, అలా కోరుకునే వాళ్ళమైతే మనకు లోకంలో ఉన్న నోరు లేని వాటికి తేడా లేదు. ఒక్క క్షణం అందరు జాగ్రత్తగా వినండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని సందులో దేవుని మాట ధ్యానిస్తున్న మన బ్రతుకుల్లో ప్రతిరోజు ప్రతి క్షణం ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట, యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తు. దేవుడు మనల్ని కరుణిస్తాడు, ఎప్పుడు లేవనెత్తుతాడు. దేవుడు మనల్ని ఎప్పుడు కరుణిస్తాడు, ఎప్పుడు లేవనెత్తుతాడు. ఆ లేవనెత్తే అనుభవంలోకి మనం రావాలి. ఆ లేవనెత్తే అనుభవంలోకి మనం నడిపించబడాలి. ఎందరో అనుకుంటున్నారంట, వీడెప్పుడు చేస్తాడు, వీడెప్పుడు పోతాడు, వీడి పేడ ఎప్పుడు విరగడవుతుంది, ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి, ఈ కన్నీళ్ళు ఎప్పుడు పోతాయి అని పడద్రోయబడిన వారిలో మనం ఉన్నాం. శత్రువు ఎంతసేపు అనుకుంటున్నాడు నీ పతనం చూడాలని, శత్రువు ఎంతసేపు అనుకుంటున్నాడు నీ కుటుంబం మీద ఎలా దాడి చేయాలా అని, శత్రువు ఎంతసేపు ఆలోచిస్తున్నాడు నీకు కన్నీటితో నీ కుటుంబం ఎలా నడిపించబడాలా అని. కానీ ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ స్థితిలో పడి ఉన్నావు, ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నావు, ఏ స్థితిలో దిగులుతో ఉన్నావు, ఏ స్థితిలో విచారంతో ఉన్నావు. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. దయతో నన్ను లేవనెత్తండి, కరుణతో నన్ను లేవనెత్తండి అంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో, ఈ మాటలు ధ్యానిస్తున్న మన బ్రతుకుల్లో ప్రతిరోజు ప్రతి క్షణం ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా మీద కరుణ చూపించండి. అందరూ అనుకుంటున్నారు వీడికి లేవడు, వీడికి కుదరని జబ్బు వచ్చింది, వీడికి లేవడు, వీడికి మంచానే పడతాడు, వీడి బ్రతుకు అయిపోయింది, వీడి జీవితం అయిపోయింది, ఇక వీడికి ముగింపు వచ్చేసింది అని అందరూ అనుకుంటున్నారు. ప్రభువా దయతో నన్ను ఒక్కసారి కరుణించి నన్ను లేవనెత్తండి. ఒక మాట చెప్పనా, ప్రతి ఒక్కరి జీవితంలో బలహీనతలు వస్తుంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే వాళ్ళు ఏమంటున్నారంట, కీర్తనకారుడైన భక్తుడిని ఏమంటున్నారు, ఇక వీడికి కుదరని జబ్బు వచ్చింది,
కుదరని రోగం వచ్చింది. జబ్బు ఎవరికైనా వస్తుంది, రోగం ఎవరికైనా వస్తుంది. కుదరని రోగం వచ్చింది అంటున్నారు వాళ్ళు. వినండి జాగ్రత్తగా. జబ్బులు ఎవరికైనా వస్తే, రోగాలు ఎవరికైనా వస్తే మందులు వాడితే తగ్గుతాయి, లేదా ప్రార్థన ద్వారా తగ్గుతాయి, ఎన్నో రకాలుగా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమన్నారంటే వీడికి కుదరని రోగం వచ్చింది అని వాళ్ళు అంటున్నారు. ఇంకా కొందరు అంటున్నారంట, ఏం పాపం చేశాడో, ఏం పాపం చేస్తే వచ్చిందో ఈ జబ్బు, ఏం పాపం చేస్తే వచ్చిందో ఈ రోగం అని వాళ్ళు అంటున్నారంట. ఒక మాట చెప్పనా, ప్రతి వ్యాధికి ప్రతి రోగానికి పాపమే కారణం కాదండి. మనుషులు అన్నాక బలహీనతలు రాకుండా ఉంటాయా? మనుషులు అన్నాక జ్వరాలు, రకరకాల వ్యాధులు రాకుండా ఉంటాయా? ఎంత గొప్ప సేవ చేస్తున్న సేవకులకైనా బీపీలు, షుగర్లు లేవా? ఎంత గొప్ప గొప్ప సేవకులకైనా కళ్ళద్దాలు వాడట్లేదా? అదొక బలహీనత కాదా? కళ్ళుకుండే బలహీనత కళ్ళకుంది, గుండెకుండే బలహీనత గుండెకు ఉంది, శరీరంలో ఏ అవయవానికి ఉండే బలహీనత అవయవానికి ఉంటున్నాయి. అందరూ అనుకుంటారు, ఏంటంటే ఇంత భక్తి చేశాడుగా రోగం ఎలా వచ్చింది, ఇంత ప్రార్థన చేశాడుగా అతనికి ఆ జబ్బు ఎందుకు వచ్చింది అని మాట్లాడుతున్నారంట. అన్ని వ్యాధులకు పాపమే కారణం కాదు. అలాగే అన్ని వ్యాధులకు కూడా దేవుడే కారణం కాదు. కొన్ని వ్యాధులు ఒకవేళ వాళ్ళు చేసిన బలహీనతల వల్ల రావచ్చు, కొన్ని వ్యాధులేమో దేవుని మహిమ కోసం కూడా వస్తాయి. ఆమేన్ చెప్పండి. ఇతనికంట ఫలానా జబ్బు వచ్చింది, ఫలానా జబ్బు వచ్చిందని కేకలేస్తున్నారు. ఒక మాట చెప్తా, అందరూ వినండి. ఇలాగేనంట, ఒక ఊర్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏ పాపం ఎరగని వాళ్ళు, ఇంట్లో గుట్టుగా ఉంటున్న వాళ్ళు, ఇంట్లో చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడిపించుకుంటున్న వాళ్ళు. అయితే ఆ వ్యక్తి బయట ఎక్కడో, ఆ మగ వ్యక్తి తన ఇష్టానుసారంగా తిరిగాడు, తన ఇష్టానుసారంగా బ్రతికాడు, తనకు నచ్చినట్లుగా ఉన్నాడు. తన ద్వారా తన కుటుంబంలో తన భార్యకు ఆ జబ్బు వచ్చింది. ఆ భార్య తర్వాత గర్భవతి అయితే ఆ భార్య ద్వారా తన పిల్లలకు ఆ జబ్బు వచ్చింది. ఇక అందరంట ఈ కుటుంబాన్ని చూసి, మీరు ఈ జబ్బు ఉన్నవాళ్ళు, మీరు ఈ జబ్బు ఉన్నవాళ్ళు, మేము అంటుకోం, మీ ఇంటికి రాము, మీరు మా ఇంటికి రావద్దు అని వెలివేస్తున్నారంట. ఇక్కడ మీరు గమనించండి, ఆ జబ్బు ఆ స్త్రీ కానీ ఆ బిడ్డలు కానీ కావాలని తెచ్చుకున్నది కాదు. తన భర్త ఎక్కడో బయట ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగి తన ద్వారా తన కుటుంబంలో భార్యకు బిడ్డలకు ఆ జబ్బు వచ్చింది. దాని ద్వారా అందరూ ఎక్కడికి వెళ్ళిన హేళనగా మాట్లాడుతున్నారు. సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళిందా, అక్కడ హేళనగా మాట్లాడుతున్నారు. మీకు ఈ జబ్బు ఉంది, దూరంగా వెళ్ళండి. పిల్లల్ని ఒకవేళ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారా, అక్కడ హేళనగా మాట్లాడుతున్నారు. మీకు ఈ జబ్బు ఉంది, మీరు ఈ స్కూల్లో ఉండకూడదు. అందరూ దూరంగా వాళ్ళు ఉంచుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, తోలనాడి మాట్లాడుతున్నారు. మీకు కుదరని జబ్బు వచ్చింది అని ఎంతసేపు వాళ్ళ మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు. ఇక ఇతను లేవడు, ఇక ఇతను బాగుపడ్డు, ఇతనికి స్వస్థత కలగదు అని ఎవరో తెలియని వారు మాట్లాడినా పర్లేదండి. అక్కడ మనం చదివాం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. దాంట్లో ఎవరు మాట్లాడుతున్నారంటే, నా ఇంట భోజనం చేసినవాడు, నాతో కలిసి కూర్చున్నవాడు, నాతో కలిసి ఉన్నవాడే నా గురించి చెడ్డ మాటలు పలుకుతున్నాడు, నాతో కలిసి ఉన్నవాడే గుసగుసలాడుతున్నాడు, నాతో కలిసి ఉన్నవాడే చెడ్డ మాటల పలికి గుసగుసలాడి లేనిపోయినవి చెప్పి వీడు ఎప్పుడు చేస్తాడు, వీడికి కుదరని జబ్బు వచ్చింది, ఇక లేవలేడు పడక మీద నుంచి అని ఈ మాటలన్నీ మాట్లాడుతున్నట్టుగా ఆ 41వ కీర్తన 5వ వచనం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివాం. చివరిగా ఇవన్నీ చెప్పి దేవునితో చెప్పుకొని అంటాడు, యెహోవా ఇంత బాధల్లో ఉన్నానయ్యా, ఇంత శ్రమల్లో ఉన్నానయ్యా, ఇంత కన్నీరులో ఉన్నానయ్యా, ఇదిగో నన్ను ఒక్కసారి కరుణించి నన్ను లేవనెత్తు. ఆమెను చెప్పండి. దేవుడు ఎవరిని కరుణిస్తాడు, ఎవరిని లేవనెత్తుతాడు? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం, త్వరగా చదవండి. 20వ అధ్యాయం 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని. ఎన్ని తరాలండి? అందరు చెప్పండి, ఎన్ని తరాలు? 1000 తరాలు. మీ తర్వాత మీ పిల్లలు, మీ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, అలా అంట 1000 తరాల వరకు అంట దేవుడు కరుణించిన వారికి ఎప్పుడు కూడా కరుణ చూపిస్తూనే ఉంటున్నాడు. ఆమె చెప్పండి. ఈ ప్రశస్త వేళ మనుషుల మాటలతో కృంగిపోయి, మనుషుల మాటలతో పడద్రోయబడి, మనుషుల మాటల ద్వారా నొప్పి గాయం కలిగి ఇక లేవలేని స్థితిలో ఉన్నామేమో.
ఏదైనా కుదరని వ్యాధి వచ్చి ఆ వ్యాధి వల్ల నలిగిపోతూ బాధల్లో కృంగి కృషించిపోతున్నామేమో, ఆ రోజున ఆ దావీదు భక్తుడు ప్రార్థించినట్లుగా ఈ రోజున నీవు నేను మనమందరము ప్రార్థించగలిగితే, యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి. అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎవరిని కరుణిస్తాడు? ఇక్కడ మనం చదివాం నిర్గమకాండ 20:6 మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణించేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన పరిస్థితుల నుంచి మనం లేవనెత్తేవాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని పడేయాలని కానీ లేవకుండా చేయాలని కానీ ఆలోచించేవాడు కాడు, మనల్ని లేవనెత్తేవాడు. ఒకవేళ మనం స్థిరపరచబడాలన్నా లేచి నిలబడాలంటే దేవుని కరుణ ఉండాలి. మనం ప్రతిరోజు దేవుని కరుణతో దేవుని కృపతో నడిపించబడాలి. దేవుడి కృప చూపాలి. దేవుని కనికరం కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అందుకే నేను చెప్పే ఆలోచన మాట ఏంటంటే, ప్రతిరోజు కూడా మనం లేవగానే దేవుని కృప కోసం కనిపెట్టాలి. ఆయన సందులో ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నన్ను కరుణించు, నన్ను లేవనెత్తు. ఏ శత్రువు ఆలోచనలు మనల్ని పడేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయో, ఏ శత్రువు ఆలోచనలు మన ఆత్మీయంగా ఎదగకూడదని ప్రయత్నాలు చేస్తున్నాయో, వాటిలో నుంచి దేవా మమ్మల్ని కరుణించమని మనం వేడుకోగలిగితే, దేవుడు ఎవరిని కరుణిస్తాడు? ఎవరి మీద ఆయన కరుణా కటాక్షలను కిరీటంగా ధరింపజేస్తాడు అని మనం ఆలోచిస్తే వాక్యం అంటుంది, ఎవరైతే ఆయనను ప్రేమించి. చూడండి ఒకసారి మాట 6వ వచనం. ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారు ఉంటారో వారిని, ఒక తరం కాదండి, 1000 తరముల వరకు దేవుడు కరుణ చూపిస్తున్నాడు. చేతులైతే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 1000 తరముల వరకు దేవుడు నీకు కరుణ, కృప, దయ దేవుడు దయచేయునుగాక. ఒక మాట చెప్పనా, ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు, ఎంత కనికరం కలిగిన దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు. ఒక వ్యక్తి అంట దేవుని ప్రేమిస్తే, ఈ రోజున ఒక మాట మీకు చెప్తాను, ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే, ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే, ఆజ్ఞలను అనుసరించేవారు ఉంటారు చాలామంది, కానీ ప్రేమించేవారు తక్కువ ఉంటారు. లేదా ప్రేమించేవారు ఉంటారు చాలామంది, ఆజ్ఞలను ఆచరించేవారు తక్కువ ఉంటారు. ఒక మాట చెప్పనా, ఇప్పుడు నేను ఒక పని అప్పకి చెప్పాను అనుకోండి, ఎవరైనా పిలిచి, అమ్మా ఇదిగో ఈ పూట మీరు ఈ పని చేయండి, లేదా మీరు ఈ పని చేయండి అని నేను అప్పగించాను అనుకోండి, లేదా ఎవరైనా పిలిచి అన్న మీరు ఈ పని చేయాలి ఈ పూట అని చెప్పాను అనుకోండి, వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా? మనసులో మాట చెప్తాను వినండి. నేను చెప్పానే అనుకోండి, అమ్మా ఇగో ఈ పూట పని అయిన తర్వాత మీరే ఈ పని అంతా చేయాలి, మందిరం అంతా మీరే శుభ్రం చేయాలి, లేదా మందిరంలో ఉన్నటువంటి ఇదంతా తడిబట్ట మీరే వేయాలి అని చెప్పాను అనుకోండి. చెప్పి చెప్పగానే మీరు మనసులో ఏమనుకుంటారు చెప్పనా? వినండి, మీ మనసులో మాట చెప్తున్నా, నేనే కనబడ్డానా ఈయనకి అనుకుంటారా? నేనే కనబడ్డానా ఈయనకి? ప్రతిదానికి నాకే చెప్తాడు, ప్రతిదీ నన్నే పిలిచి చెప్తుంటాడు, చిన్నదానికి పెద్దదానికి నాకే ఫోన్ చేస్తాడు అని మనసులో మాట అనుకుంటాం. కానీ పైకి ఎలా ఉంటాం తెలుసా? చేస్తానండి, పని అంతా చేస్తానని చెప్పి చేస్తారు, చేయరని కాదు. కొంతమంది పిల్లలు ప్రతిరోజు మందిరం ఆరాధన అవుతుందా చక్కగా ఊడుస్తారు, వాళ్ళకి మేమేం చెప్పం ఇది ఓడవండి అని కానీ అది చెయ్యండి అని కానీ దేవుడు వాళ్ళను చూస్తాడు, దేవుడు వాళ్ళు చేసిందని ప్రతిఫలం ఇస్తాడు. మన దేవుడు కరుణించేవాడు, అన్యాయస్తుడు కాడు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనే వారినంట ఎన్ని తరాలు? 1000 తరాల వరకు దేవుడు కరుణ చూపిస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పండి. ఏం చేస్తాం? తప్పుతుందా? చెప్పాడుగా. ఏం చేస్తాం? తప్పుతుందా? ఫోన్ చేశాడుగా, వెళ్ళాలి, చెప్పాడు కదా చెయ్యాలి అనుకొని కష్టపడుతూ పని చేసేవారు ఉంటారు. దేవుని పని అంట మనం కష్టపడి చేయడం కాదంట, ఇష్టపడి చేస్తే దానికి పరలోకపు దీవెన మీ ఇంట్లోకి దేవుడు దయచేస్తాడు. ఆమె చెప్పండి. ఎవరో చెప్పారు బలవంతంగా పని చేయడం కాదండి, ఎవరో చెప్పారు బలవంతంగా ఈ పని చేయాలని మనల్ని మనం సముదాయించుకొని చేయకపోతే ఏమవుతుంది ఏమని అంటారేమని అనుకుని చేయడం కాదు. ఏ పనైనా ఇష్టపడి హృదయపూర్వకంగా మనం చేస్తేనంట ఆ దీవెన ఎన్ని తరాలు ఉంటుంది? 1000 తరాలు ఆ దీవెన మీ కుటుంబాలకు కలుగునుగాక. గట్టిగా చెప్పండి అందరూ, ఆమె చెప్పండి. 1000 తరాల దీవెన దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక. ఈ రోజున దేవుని ప్రేమించి సేవ చేయాలి. మేమైనా దేవుని ప్రేమించి ఆయన పరిచర్య చేయాలి. మీరైనా మనమైనా. భక్తుడు ఆ రోజు అంటున్నాడు, ఆ కనికరాన్ని కోరుకుంటున్నాడు, కరుణించి నన్ను లేవనెత్తండి,
కరుణించి నన్ను లేవనెత్తండి, కరుణ చూపించి నన్ను లేవనెత్తండి, దయ చూపించి నన్ను లేవనెత్తండి అని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు కరుణించాడు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో దేవుని కనికరం పొందిన భక్తులు చాలామంది ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కనికరం పొందుకున్న భక్తులు మరి చరిత్ర చాలా ఉన్నాయి. దేవుడు వారి సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో, వారి బిడ్డలను ఏ విధంగా వృద్ధి చేశాడో, వారి కుటుంబాన్ని ఏ విధంగా బలపరిచాడో ఎన్నో ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఒక్క అబ్రహామును బట్టి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకును బట్టి యాకోబు ఆశీర్వదించబడ్డాడు, యాకోబుని బట్టి యోసేపు ఆశీర్వదించబడ్డాడు, యోసేపుని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఆశీర్వదించబడ్డారు. ఒక్కరేమిటి, ఒక్కొక్కరు ఒకరి ద్వారా ఆశీర్వదించబడతానే వచ్చారు. వీరందరూ ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో చెప్పనా? అబ్రహాము దేవుని పిలుపుకు లోపడ్డాడు. ఆమెను చెప్పండి. ఈ ఆశీర్వాదం కలగడానికి కారణం అక్కడ ఉంది, మూలం. మనం అనుకుంటాం అబ్రహాముని ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించయ్యా, ఇస్సాకుని ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించయ్యా, యాకోబుని ఆశీర్వదించినట్లు నన్ను ఆశీర్వదించయ్యా. ఆశీర్వాదం కోరుకోవడం తప్పు కాదు, కానీ ఈ ఆశీర్వాదం కలగడానికి ఒక మూలం ఉంది. అసలు అబ్రహాము దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అని ఆలోచించాలి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం పిలుపుకు లోబడ్డాడు, పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, ప్రయాణం కొనసాగించాడు. దాని ద్వారా అబ్రహాము ఒక్కడే ఆశీర్వదించబడ్డా? తన ద్వారా 1000 తరాలు ఆశీర్వదించబడతా వచ్చాయా? అలాంటి ఆశీర్వాదం మనం పొందుకునేటట్లుగా ప్రతిరోజు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా దేవుడు మనల్ని మన కుటుంబాలను నిలబెట్టునుగాక. అలా ఎప్పుడైతే మనం ఉంటామో, ప్రేమించి ఆజ్ఞలు అనుసరించకపోయినా, ఆజ్ఞలు అనుసరించి ప్రేమించకపోయినా మనకి ఆ దీవెన రాదు. 2 సమపాళ్ళులో ఉండాలి. గడిచిన వారం ఎక్కడ ఒక చోట వాక్యం చెప్పాను, ప్రార్థన వాక్యం అనేది మనకు 2 రెక్కలని. ఆ 2 రెక్కలు సమపాళ్ళలో ఉంటేనే ఆత్మీయ జీవితంలో ఎగరగలుగుతాం, పైకి ఎదగగలుగుతాం. అలా కాకుండా ఒక రెక్క సన్నగిలిపోయి ఆ రెక్క కొన్ని ఈకలన్నీ ఊడిపోయి నేను కూడా ఎగురుతాను, నేను కూడా శ్రమ దినంలో ఎగురుతాను, కష్టాల్లో ఎగురుతాను, కన్నీళ్ళు ఎగురుతాను అనుకుంటే ఎగరడం కాదు కదా, కనీసం కదలలేని పరిస్థితి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితాల్లో మనము ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఆయన్ను ప్రేమించి 1000 తరాల దీవెనను మోసుకొని వెళ్ళే గుంపులో మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. తన జీవితంలో తాను ప్రేమించే వారిని కూడా ఏమాత్రం దేవునికి ఇవ్వడానికి వెనుకాడలేదండి అబ్రహాం గారు. అందుకు దేవుడు ఆయన్ని 1000 తరాల దీవెనతో నింపడం మొదలుపెట్టాడు. నడిచిన అబ్రహామును బట్టి, ఆ దేవుని మార్గంలో నడిచినటువంటి ఆ అబ్రహామును బట్టి ఈ రోజుకి కూడా, నేటికి కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తానే ఉన్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఇశ్రాయేలు చుట్టూ ఎన్ని యుద్ధాలు ఉన్నాయండి. ఇశ్రాయేలు దేశం చుట్టూ ఎంతమంది ఆ ఇశ్రాయేల్ దేశాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ పట్టణాన్ని ఎప్పుడు దేవుడు కాపాడుతూనే. ఎన్ని మారణాయుధాలు వచ్చినా, ఎన్ని అణుబాంబులు వేయాలని చూసినా ఆ ఇశ్రాయేలు సైన్యం ముందు ఎవ్వరు కూడా ఎదురించలేక వెనుకడిపోతున్నారు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇశ్రాయేలు దేశాన్ని ఇంతవరకు ఆశీర్వదిస్తున్నాడు కదా. ఈరోజు నీ ప్రార్థన బట్టి, నీ కుటుంబాన్ని, నీ చేసినటువంటి భక్తిని బట్టి, నీవు ప్రేమించినటువంటి ఆ విధానాన్ని బట్టి, నీవు అనుసరించి నడుచుకున్న ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచిన దాన్ని బట్టి నీ ద్వారా నీ కుటుంబాన్ని 1000 తరాల వరకు దేవుడు దీవించునుగాక. నా ద్వారా నా కుటుంబాన్ని 1000 తరాల వరకు దేవుడు దీవించునుగాక. మనందరి ద్వారా, ఈరోజు వాక్యం వింటున్న మనందరి ద్వారా మన కుటుంబాలను ఎన్ని తరాలు, 1000 తరములకు ఆశీర్వాదకర్తలుగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకుంటే మన జీవితంలో ఒక్క తరమేనండి. అయ్యా నన్ను ఆశీర్వదించావు, నా బిడ్డలను ఆశీర్వదిస్తావు, ఆశీర్వదించవు నాకు తెలియదు, నేను ఉంటానో పోతానో తెలియదు అని ఈ మాటలు మనం పలకటం కాదు. నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దానికంటే 1000 తరాల వరకు నా తరతరాలని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేయగలిగితే, నన్ను కరుణించి నన్ను లేవనెత్తే దేవుని సందులో ప్రతిరోజు కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ప్రేమించే వ్యక్తులుగా నడిచే కృప దేవుడు దయచేయునుగాక. ఇంకా మనం గమనించుకోగలిగితే దావీదుని బట్టి యోధా వంశంలో యోధా ప్రజలందరినీ కూడా దేవుడు కరుణించాడు. ఆయా సందర్భాల్లో దావీదు వంశంలో ఉన్నవాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా
కుడి ఎడమలకు వాళ్ళు తొలగిపోయినా దావీదును దేవుడు కరుణిస్తూనే ఉన్నాడు. ఈ రోజున మనలను, మన కుటుంబాలను ఆయన కరుణ చూపుతూ నిత్యము నడిపించే కృపా భాగ్యం దేవుడు దయచేయునుగాక. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇలాగేనంట, ఒకసారి బాగా గందరగోళంగా ఉంది, రైలు నడపడానికి పరిస్థితి లేదు. ఒక ఆయన దేవుని నమ్ముకున్న ఆయన ఆ రైలు డ్రైవర్గా ఉన్నాడు, రైలు నడిపే డ్రైవర్గా ఉంటేనంట ధర్నాలు బందులు జరుగుతున్నాయి. బండి కదిలితే ఊరుకోము అని చెప్పి అందరూ ఆటంకంగా ఉన్నారు. పట్టాల మీద అందరూ పడుకుంటున్నారు. ఇక లాభం లేదు, రైలు కదిలిందా డ్రైవర్ని చంపేస్తాం, అద్దాలైన పాల్గొడతాం, అవసరమైతే రైలుని కూడా తగలబెట్టేస్తాం. అంత బేభత్సంగా ధర్నాలు యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనంట అధికారులు ఆ డ్రైవర్కి ఒక మాట చెప్పారంట, రైలు నడిపే డ్రైవర్కి, ఇదిగో ఆ బండిని ఎలాగైనా సరే నువ్వు తీసుకువెళ్ళాలి, ఆ బండిని నువ్వు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని చెప్తే ఆ ఆజ్ఞకి లోబడి ఎంత కష్టం వచ్చినా, ఎదురుగా ఎంతమంది చంపేవాళ్ళు ఉన్నా, ఒకవేళ అతని ప్రాణానికే ఇబ్బంది కలిగిన ఆయనంట పై అధికారుల ఆజ్ఞలకు లోబడి బండిని నడుపుకుంటూ వెళ్ళాడు. అది కొంతకాలం అయిపోయింది, ఇక అందరూ మర్చిపోయారు. ఒకప్పుడు ఇలా జరిగిందని అనుకున్నారు, ఫలానా ఆయన ఇలాంటి సమయంలో సాహసం చేశాడని అందరూ సాహస బిరుదిచ్చారు, అంత అయిపోయింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన వృద్ధాప్యలోకి వచ్చాడు. ఆయన ఉద్యోగాన్ని వాళ్ళ అబ్బాయికి ఇప్పించాలని చెప్పి అధికారులతో మాట్లాడడానికి వెళ్తే అందరూ అన్నారు, సరిపోదండి, వయసు చాలదు, తన చదువు చాలదు, తనకు ఉన్నటువంటి ఏది కూడా ఇక్కడ సరిపోదు అని అంటే అందరితో చెప్పాడు. ఇక అవ్వదనుకుని వెళ్ళిపోయే సమయంలో అక్కడున్న ఒక అధికారి ఆరాధిస్తాడంట, ఇప్పుడు వచ్చిన పెద్ద ఆయన ఎవరు, ఏ పని నిమిత్తం వచ్చారు అని అడిగితే చెప్పారంట, అయ్యా ఇదిగో వాళ్ళ అబ్బాయికి ఇక ఆయన ఉద్యోగం ఆ అబ్బాయికి ఇప్పిద్దామని చెప్పి వచ్చాడు, కానీ వాళ్ళ అబ్బాయిలో అంత యోగ్యత కనపడలేదు, అతనికి ఆ లక్షణాలు కూడా కనపడలేదు అని చెప్తే అసలు ఈయన ఎవరు అని ఆరాధిస్తేనంట ఒకప్పుడు కష్టకాలంలో కష్ట సమయంలో ఆ రైలు బండి నడిపిన వ్యక్తిని అర్థం చేసుకుని అధికారి వెంటనే అన్నాడంట, వాళ్ళని వెంటనే పిలవండి అని పిలిచి వెంటనే ఆ అబ్బాయికి సరిపోడా, క్వాలిఫికేషన్ ఉందా లేదా ఏమి చూడలేదంట, సంతకం పెట్టేసి ఉద్యోగం ఇచ్చేశారు. అందరు అడిగారంట, ఎందుకనండి ఆయన్ని వెంటనే పిలిచి ఉద్యోగం ఇచ్చారంటే ఒకప్పుడు మన డిపార్ట్మెంట్ కోసం నిలబడిన వ్యక్తి, పాటుపడిన వ్యక్తి, చంపుతారని తెలిసినప్పటికీ కూడా అడుగు ముందుకు వేసిన వ్యక్తి, ఈయనకి మనం సహాయం చేయబోతే ఎవరికి చేస్తాం అని ఎప్పుడో జరిగిందని గుర్తుపెట్టుకున్నారు. ఒక్క మాట మీకు చెప్పనా, ఒక మనిషే ఎప్పుడో ఒకప్పుడు మేలు చేశాడని గుర్తుపెట్టుకున్నాడే, మరి మనం ఆరాధించే దేవుడు, మనం ఆయన్ని ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తే మనల్ని మర్చిపోతాడా చెప్పండి? ఒక్క మనిషి ఒక మేలు చేస్తేనే ఎప్పుడో చేసిన మేలు మర్చిపోవచ్చు, కానీ ఆయన పిలిచి మరలా వారి అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడే, మరి మన పట్ల మనం చేసిన భక్తి ఏమైపోతుంది, మనం చేసిన ప్రార్థన ఏమైపోతుంది, మనం చేసిన మందిరంలో పరిచర్య ఏమైపోతుంది, దానిని బట్టి మన తరతరాలకు దేవుడు దీవెన కృప దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మీరు చేసిన భక్తి అనుకుంటున్నారు నాతోనే ముగిసిపోద్దేమోనండి, నాతోనే అంతమైపోద్దేమోనండి. కొంతమంది అనుకుంటారు మాకు వారసులు లేరండి, మా భక్తి మాతోనే ముగిసిపోద్దేమోనని. కానీ మన భక్తి మనతో ముగిసిపోదండి, తరతరాలు మన బిడ్డలు ఈ భక్తిలో నీకు దేవుడు చేసిన అదే దీవెన వారు పొందుకునేటట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. విశ్వాసయాత్రలో మనం యథార్థంగా దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు మనం ఒకప్పుడు లేని పరిస్థితి అయినా ఆ పరిస్థితుల్లో కూడా మన బిడ్డలకి దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఆమేన్ చెప్పండి. విశ్వాసయాత్రలో మీరు యథార్థంగా సాగితే, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి మీరు నడిచినట్లయితే, ఒకవేళ మనం లేని స్థితిలోనైనా సరే దేవుడు మనల్ని బట్టి మన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ మాట వింటున్న మనం, ఇది చాలా విలువైన మాట. ఈ మాట ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనం చేసిన భక్తి ద్వారా మనం లేనప్పుడు దేవుడి కార్యాన్ని చేస్తున్నాడా? మనం చేసిన భక్తిని మనం లేనప్పుడు కూడా దేవుడు ఇదిగో వాళ్ళ ప్రార్థన అని జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఒక్క మాట చెప్పనా, ప్రార్థన చేసిన మనిషి చనిపోవచ్చు, కానీ ప్రార్థించిన ప్రార్థనకి చావు లేదు. ఆమేన్ చెప్పండి. మరలా చెప్తున్నాను వినండి, ప్రార్థించిన మనిషి చనిపోవచ్చు, కానీ చేసిన ప్రార్థనకి ఎప్పుడు చావు లేదండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ చావు లేని ప్రార్థన మీ ప్రార్థనగా మార్చబడును గాక.
మీ ప్రార్థన అంతి బలమైన ప్రార్థనగా దేవుడు చేయునుగాక. మీరు చేసిన ప్రార్థన ద్వారా, మీరు దేవునిలో నడిచిన నడక ద్వారా, ఆజ్ఞలను అనుసరించి యథార్థంగా జీవించిన ఆ జీవితం ద్వారా మీ తరతరాలు దీవించబడి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఏ స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తుతాడో ఒక్క మాట చూపిస్తాను చూడండి, సమయం అయిపోతుంది. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 20వ చరణం. 71వ కీర్తన 20వ చరణం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసినవాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికిస్తావు. గట్టిగా అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట చదువుతున్నారు అందరూ, చూడండి ఒకసారి, మరలా చదవండి. ఎన్ని బాధలండి? ఒక్కటి కాదండి, ఒక్క బాధ కాదు, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసినవాడా, నీవు మరలా మమ్మల్ని నీ కఠిన బాధల్లో నుంచి లేవనెత్తి మమ్మల్ని బ్రతికించబోతున్నావు. గట్టిగా ఆమేన్ చెప్పండి, ఆమేన్. తర్వాత ఇంకొక మాట ఏముంది? భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మును లేవనెత్తబోతున్నావు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో అనేకమైన కఠిన బాధలు, భూమి యొక్క అగాధ స్థలంలోకి దిగిపోయి, భూమి యొక్క అగాధ స్థలములోకి కూరికిపోయి ఎన్ని బాధల్లో ఉన్నా, అక్కడ రాయబడి మాట చూడండి ఎంత చక్కగా ఉందో. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా. ఏ రోజైనా మనం ఈ మాట్లాడటం కదా, నాకే వచ్చేయండి అనేకమైన బాధలని, వీళ్ళ ద్వారా వచ్చాయి, వాళ్ళ ద్వారా వచ్చాయి, ఇదిగో ఈ సమస్య ద్వారా వచ్చాయి అంటున్నాం. కానీ మన దగ్గరికంట ఏది రావాలన్నా దేవుని ఆజ్ఞ లేనిదే రాదు. గుర్తుపెట్టుకోండి, మన దగ్గరికి సుఖం రావాలన్నా, కష్టం రావాలన్నా, రోగం రావాలన్నా, సమస్య రావాలన్నా దేవుని చిత్తమైతేనే అది మన దగ్గరికి వస్తుంది. అక్కడ రాయబడి మరి చక్కగా అంటున్నాడా దావీదు గారు, అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా. ఆయన్నే అంటున్నాడు, అయ్యా మాకు ఇన్ని బాధలు కలుగు చేసావు, ఇంత శ్రమ పెట్టావు, ఈ విధంగా నలిగిపోయేటట్టు చేసావు, ఇన్ని బాధలు పెడతావా, ఇంత కష్టాలు పాలు చేస్తావా, ఇన్ని సమస్యలు మమ్మల్ని ముంచుతావా అని అనట్లా. ఏమంటున్నాడు తర్వాత మాట? నీవు ఇన్ని బాధలు పెట్టినా, ఇన్ని శ్రమలు పెట్టినా వాటన్నిటిలో నుంచి మమ్మల్ని మరలా నీవే లేవనెత్తబోతున్నావు. భూమి యొక్క అగాధ స్థలంలోకి మేము దిగిపోయి కఠిన బాధల్లో మేము ఉన్నా, మనకు తెలుసు కదా, చిన్న చిన్న బాధలకే మనం కఠినమైన బాధలు అనుకుంటాం. చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి ఎవరైనా చెప్పుకొని మనసును తేలిక చేసుకోవచ్చు. చిన్న చిన్న బాధలే కదా, చిన్న చిన్న సమస్యలే కదా అని నలుగురితో చెప్పుకుంటే పోతుంది, నలుగురితో చెప్పుకుంటే సమస్య తొలగుతుంది, నలుగురితో చెప్పుకుంటే మనలో ఉన్న హృదయంలో బాధ తగ్గుతుంది అని ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తుంటాం. అలా చెప్పినప్పుడు కొందరు అంటారు, అమ్మా ఏం పర్లేదు, ప్రార్థన చేద్దాం, ఈ సమస్యల నుంచి దాటేటట్లుగా ప్రార్థన చేద్దాం, దేవుడి కార్యం చేస్తాడు. ఈ చిన్న చిన్న బాధలకు చెప్తాం కదా, ఆ మాట చెప్పగానే వాళ్ళ మనసుకి ఒక ఊరట వస్తుంది. ఆ మాట వినగానే అవునా దేవుడి కార్యాన్ని చేస్తాడా, నా పట్ల దేవుడి కార్యాన్ని చేస్తాడా, మరలా నన్ను దేవుడు లేవనెత్తుతాడా అనే ఒక ఊరట వస్తుంది. ఆ ఊరట కలిగిన ఉపశమనం కలిగి వెంటనే ఆ సమస్యను మర్చిపోతుంటారు, నిదానంగా సమస్యలు తగ్గిపోతుంటాయి. ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆ సమస్యలను దేవుడు దాటించేస్తుంటాడు. ప్రార్థన ద్వారా ఆ సమస్యలన్నింటినీ దేవుడు తరిమి కొడుతూ ఉంటాడు. ఈ మీరు చేసే ప్రార్థన ద్వారా, పక్కవారు మిమ్మల్ని బలపరిచేటువంటి ఆ బలమైనటువంటి మాటల ద్వారా మీ ప్రాణం ఆత్మ తెప్పరిల్లి ఇక అనుకుంటారు సమస్యలు చెప్పేది ఎలా చెప్తారు, సమస్యలు ఏమండి మనుషులు కాక చెట్లకు వస్తాయా, సమస్యలు మనుషులు కాక పుట్లకు వస్తాయి. ఈ మాటలను చెప్పగా విని కొంచెం ఊరట కలిగి అవును కదా, సమస్య ఎన్ని రోజులు ఉంటుంది, సమస్య ఎన్ని రోజులు ఉంటుంది, ఒక పగలు వచ్చిందంటే రాత్రి వస్తుంది కదా, మళ్ళీ రాత్రే ఉండట్లేదుగా, మరలా పగలు వస్తుంది. ఇంకొక విలువైన మాట చెప్పనా, ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట, శుక్రవారం వచ్చిందంటే యేసు ప్రభును సిలువ వేసిన రోజు. అందరూ అనుకున్నారు అయ్యో యేసు ప్రభుని సిలువేశారు 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 అని ఏడ్చారంట. కొందరేమో పీడ విరగడైపోయిందిరా అనుకుని సంతోషించారంట. కానీ ఒక గొప్ప సేవకుడు చెప్పిన మాట చెప్పనా, శుక్రవారం వచ్చిందంటే దాని తర్వాత ఆదివారం రాబోతుంది. ఆమెను చెప్పండి. సిలువ వేసిన దినం, సమాధి చేసిన దినం వచ్చిందంటే పునరుద్ధాన దినం కూడా రాబోతుంది. గట్టిగా ఆమెను చెప్పండి. ఒక మనిషికి శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో నుంచి దాటగలిగిన శక్తి కూడా దేవుడు దయచేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి.
ఈ రోజున మనము లేవనెత్తబడేటట్లుగా ఆయన్ని వేడుకునే గుంపులో చేర్చబడుదుము గాక. చిన్న చిన్న వ్యాధులు ఉంటాయా? మీకు చెప్పను ఒక మాట. చిన్న చిన్న వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధులు ఏంటంటే, ఎవరైనా చిన్నపిల్లలు వచ్చి ఈ పాతకాలంలో బాగా నా చిన్నప్పుడు వెళ్ళి మామ దగ్గరికి వెళ్తారు. బామ్మ కడుపులో నొప్పిగా ఉంది అని చెప్పగానే ఆ బామ్మ ఏం చేస్తుంది తెలుసా? ఉండరా, కడుపులో నొప్పిగా ఉందా అని వెంటనే ఒక గ్లాసులో కొంచెం ఉప్పేసి తిప్పి అది ఇస్తుంది. ఇవ్వగానే తగ్గిపోతుంది, కడుపు నొప్పి మాయమైపోతుంది. ఇంకా బలహీనతలు, చిన్న చిన్న బలహీనతలు, ఒకవేళ ఒళ్ళంత నొప్పులుగా ఉండి లేదా ఏదైనా బలహీనతగా ఉండి ఇక ఏదో మన మనసు బాగున్న స్థితిలో ఉంటే కాసేపు అలా పడుకుని విశ్రాంతి తీసుకున్నామా అలసట తీరిపోతుంది. ఒకవేళ బాగా జలుబు చేసి ముక్కు ఊపిరాడట్లేదా, ఒకప్పుడు చిన్న చిన్న చిట్కాలేనండి. వెంటనే కొంచెం వేడి నీళ్లు కాయటం, దాంట్లో పసుపు వేయడం, జెండుబాం ఏదో ఒకటి వేయడం, ఆవిరి పట్టడం, ఉపశమనం కలిగేది. ఈ చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న సమస్యలంటికి ఉపశమనం కలుగుతుంది. అయితే దేవుడు అంటాడు కఠినమైన బాధలు. దావీదు భక్తుడు అంటాడు అనేకమైన కఠిన బాధలు నాకు పెట్టావయ్యా, నాకు కలుగు చేసిన వాడా, కఠినమైన బాధల చేత నన్ను నింపినవాడా, తల మొదలుకొని అని కాలు వరకు బాధలేనయ్యా. నెమ్మదంటూ లేదు, సుఖమంటూ లేదు, విశ్రాంతి అంటూ లేదు, విరామం అంటూ లేదు. ఎక్కడ చూసినా కఠినమైన బాధలే. కానీ నీవు ఈ కఠినమైన బాధలోంచి నన్ను మరలా లేవనెత్తుతావు, నన్ను బ్రతికిస్తావు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలండి. చిన్న శ్రమ వచ్చింది, మందిని మానేసే వాళ్ళు ఉంటారు. చిన్న కష్టం వచ్చింది, దేవుని వదిలిపెట్టేసే వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు కూడా ఇంత ప్రార్థన చేశాం కదండి, దేవుని సందికి ఎంత ఇచ్చాం కదండి, దేవునికి ఎంత మేము చేశాం కదండి, ఎందుకని నాకే బాధలు అనుకుంటున్నాం. కానీ ఈ ప్రార్థన మనం చేయగలిగితే, ఈ విజ్ఞాపన దేవుని సందు మనం మొర్ర పెట్టగలిగితే, యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తుము. ఈ రోజున కరుణించి లేవనెత్తే దేవుని సందులో కఠినమైన బాధలన్నిటిని కూడా దాటగలిగిన కృప దేవుడు మనకు దయచేయునుగాక. 4 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఎన్ని కఠినమైన బాధలండి. మనిషికి మాట్లాడడానికి వీలుండేది కాదు. మనిషి చూసుకునే పరిస్థితి లేదు. బతుకున్న మనిషిని చూస్తే చూడబోతే పరిస్థితి వేరే. చనిపోయిన మనిషిని కూడా చూడటానికి వీలు లేకుండా ఉందండి. కవర్లో పెట్టడం, తీసుకువెళ్ళి ఆ జేసీబీలు తీసి గోతులో పాడేయటం. కొన్ని చోట్ల అయితే కొట్లుగా పడేసి ఎంత ఘోరమైన పరిస్థితి. ఎన్ని కఠినమైన బాధలు వచ్చినా మనల్ని బ్రతికేస్తా వచ్చాడు. ఈ రోజున మనం బ్రతికాం, అన్ని కఠినమైన బాధలు చూసాం. కానీ ఒక భక్తుడు అన్నాడు, ఇదంతా శాంపిల్ అంట. కరోనా అనేది ఏంటంట, చిన్న శాంపిలే. కానీ భక్తుడు అన్నాడు, దావీదు భక్తుడు, కఠినమైన బాధలు నాకు కలుగు చేసిన వాడా, కఠినమైనటువంటి బాధల చేత నన్ను నింపినవాడా, అయినా నీవు మరలా నన్ను బ్రతికించబోతున్నావు, లేవనెత్తబోతున్నావు. ఈ నిరీక్షణ మనలో దేవుడు కలుగు చేయునుగాక. కఠినమైన బాధలకుండా నేను వెళ్ళా, అంతులేని అగాధాల్లో నేను కూరుకుపోయా, అగాధ స్థలంలో ఇరుక్కుపోయా. దేవా మరలా మమ్మల్ని లేవనెత్తు, దేవా మరలా మమ్మల్ని కరుణించు, మరలా మమ్మల్ని నీ కృపతో నింపు అని ఆయన సన్నిధిలో మనం వేడుకోగలిగితే, కఠినమైన బాధల్లో నుండి, ఆర్థిక వ్యవస్థలో నుంచి, పరిస్థితులలో నుంచి, అననుకున్న పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తి ఉన్నతమైన కృపతో దేవుడు నింపునుగాక. సమయం అయిపోయింది, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. కఠినమైన బాధలో నుంచి దేవుడు లేవనెత్తుతాడు. కుటుంబ వ్యవస్థ శిథిలావస్థ స్థితి అయిపోయి ఉంటుంది, కఠినమైన బాధ. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, కఠినమైన బాధలు. బలహీనతలు, కఠినమైన బాధలు. ప్రతిరోజు భయంకరమైనటువంటి పరిస్థితులు, కఠినమైన బాధలు. మంచి రోజులు మరలా నేను చూస్తానా, నాకు మరలా మంచి రోజులు వస్తాయా, నా జీవితం బాగుపడుతుందా, ఆరోగ్యం పూర్తిగా నయమవుతుందా అని ఎన్నో రీతిలుగా భయపడిపోయి ఆందోళన చెందుతున్నవారు. కానీ ఈ మధ్యాహ్న వేళ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ కఠినమైన బాధ నిన్ను కంగారు పెడుతుంది. ఈ చివరిలో ప్రార్థనలో మీరు ఒక్క క్షణం దేవునితో మాట్లాడండి. కఠినమైన బాధ ఏది ఉంది మీలో, కఠినమైన బాధ ఏది మిమ్మల్ని వెంటాడుతుంది, ఒక్క మాట ఈ మాట దగ్గర మీరు ఆగి మనసులో పెట్టుకొని, ఈ కఠినమైన బాధల నుంచి నన్ను లేవనెత్తేవాడు నీవే అని దావీదు పలికినట్లుగా మీరు పలకగలిగితే, ఏ కఠినమైన బాధ అయినా ఆ బాధలన్నిటికీ దేవుడి నివారణ కలుగు చేయునుగాక. ఒకవేళ రాత్రులు నిద్రపట్టని పరిస్థితి అయినా, పిల్లలు వ్యతిరేకంగా మారిపోతున్న పరిస్థితి అయినా, కఠినమైన బాధల గుండా ఏ పరిస్థితుల్లో వెళ్తున్నా, రోగం పెరిగిపోయిందనైనా, గుండె జబ్బు పెరిగిందనైనా, లేకపోతే ఇక నాకు ఆరోగ్యం కలగదు, ఇక నాకు పరిస్థితులు ఏది మంచి రోజులు రావు అనేటువంటి కఠినమైన బాధ అయినా మీరు మర్రపెట్టగలిగితే, దావీదును లేవనెత్తిన దేవుడే, కరుణించి లేవనెత్తిన దేవుడే ఈ రోజున మీ ప్రార్థన ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ప్రతి కఠినమైన బాధల్లో నుంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమెను చెప్పండి.
ఏ అంతులేని అగాధంలోకి వెళ్ళిపోయినా, ఆ సమస్యలో కూరుకుపోయినా, అది అప్పుల సమస్య అయినా, అప్పుల్లో కూరుకుపోయినా, ఒకవేళ అప్పులు తీర్చలేము, ఈ కుటుంబం అంతా ఏదైనా వేసుకుని చనిపోదాం అనే ఆలోచనలో ఉన్నా, ఎవరో అప్పులకు అడ్డుండి వారి వడ్డీలు కడుతూ కుటుంబంలో నెమ్మది లేకోకుండా కఠినమైన బాధలు అల్లాడిపోతున్నా, ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి, ఈ ఆపదల నుంచి ఎలా బయటికి రావాలి, ఈ కన్నీరు ఎలా ముగుస్తుంది అని వేదంలో ఒకవేళ నలిగిపోతూ ఉన్నా, కఠినమైన బాధలన్నిటిలో నుంచి దేవుడు ఈ రోజున ఆయన సన్నిధిలో మీరు వేడుకోగలిగితే, దావీదు వలె, అయ్యా యెహోవా నన్ను కరుణించవా, నన్ను లేవనెత్తవా అని మీరు అడగగలిగితే 1000 తరాల వరకు కృప చూపబోతున్నాడు. 1000 తరాల వరకు మీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. కఠినమైన బాధల్లో నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా, ఇంతవరకు ఏ పరిస్థితిలో ఉన్నాం, ఇంతవరకు ఏ స్థితిలో నడుస్తున్నాం, ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో మీరు వేడుకోగలిగితే, ఆయన సన్నిధిలో మీరు మొర్ర పెట్టగలిగితే, ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించగలిగితే, కఠినమైన బాధలన్నిటిలోంచి దేవుడు మీకు నివారణ కలుగు చేయబోతున్నాడు. ఒకే ఒక మాట మీకు చూపించి ముగించేస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చదవండి. చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, తమ తమ కుమారులను బట్టి చెప్పుకొనగా తెచ్చుకున్నాడు. మిక్కిలి దుఃఖపడ్డాడు దావీదు. ఇది కఠినమైన పరిస్థితి. వచ్చేవారం మనం ఈ మాటలు విందాం. దావీదుకున్న మిక్కిలి కఠినమైన స్థితి ఏంటి, ఆ దావీదుకున్న మిక్కిలి కఠినమైన స్థితిలోంచి దేవుడు ఎలా లేవనెత్తాడు, ఈ మాటలు మనం వినే ముందు ఈ పూట మన దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనలను కరుణిస్తాడు, లేవనెత్తుతాడు. ఆయన లేవనెత్తితే, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిస్తే 1000 తరాల వరకు కృప చూపుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితాల్లో అనేకమైన కఠిన బాధలు మనకు వచ్చినా వాటిలోంచి దేవుడు మరలా మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం ఎవరికి వారమే, అయ్యా నన్ను కరుణించి నన్ను లేవనెత్తంటూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఎవరికి వారు మోకరించండి. ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. అయ్యా నన్ను కరుణించవా, అయ్యా నన్ను లేవనెత్తవా, అయ్యా నన్ను కరుణించవా, అయ్యా నన్ను లేవనెత్తవా. ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఎవరికొకటి ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. కరుణించండి, లేవనెత్తండి. అయ్యా నీ కనికరాన్ని నా మీద కుమ్మరించండి, నీ కనికరం కలిగిన హస్తం చాపండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని కరుణించాలి, దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలి. ఈ ప్రశస్త వేళ మనమందరం చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రశస్త వేళ మనమందరం ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. కరుణించి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా, కరుణించి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా, కరుణించి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఆయన ఎవరిని కరుణిస్తున్నాడు, ఆయన ఎవరిని కరుణిస్తున్నాడు? ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిని కరుణించి 1000 తరాల వరకు కృప చూపుతున్నాడు. ఈ రోజున ఆయన కరుణించే ఆ కృప కొరకు కనిపెట్టుకుంటున్నావా? ఆయన కరుణించే ఆ కనికరం కొరకు వేడుకోగలుగుతున్నావా? ఆయన ఎవరిని కరుణిస్తున్నాడు? ఆయన ఏ రకంగా కరుణిస్తున్నాడు? ఏ స్థితిలోంచి దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు? భూమి యొక్క అగాధ స్థలముల్లో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు. భూమి యొక్క అగాధ స్థలములోంచి దేవుడు మనల్ని లేవనెత్తుతున్నాడు. కఠినమైన బాధలు కలిగాయి, కానీ ఆ కఠినమైన బాధల్లో నుంచి కూడా దేవుడు కరుణించి మరలా బ్రతికించబోతున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరిట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఈ దినాన ఈ విధంగా నీ సన్నిధిని తోడుగా ఉంచి మీరు జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనాలయ్యా. ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా హృదయాల్లో నీరు గట్టి ఫలభరితంగా మార్చబడాలి. యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి అని భక్తుడైన దావీదు పలికిన మాట ఈ దినాన మా ఎదుట మీరు పెట్టి, ఆ మాటలో నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాట, అవునయ్యా ఎన్నో సమస్యల్లో కృంగిపోయాం, ఎన్నో బలహీనతల్లో కృంగిపోయాం, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోయాం,
ఎన్నో సమస్యలు లేవలేక, కరుణించేవారు లేక, కృప చూపేవారు లేక, ఆదరించేవారు లేక, హక్కును చేర్చుకునేవారు లేక నలిగిపోతున్నామయ్యా. మమ్మల్ని కరుణించే దేవునిగా ఈ దినాన మేము అడగగలిగితే మీరు మమ్మల్ని కరుణించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను గైకుంటే మీరు కరుణిస్తారని, ఆ కరుణ ఒక సంవత్సరం కాదు, ఒక వంశం కాదు, ఒక తరం కాదు, 1000 తరాల వరకు మీరు కృప చూపిస్తానని మాతో మాట్లాడారు కదయ్యా. అదేవిధంగా మీరు మమ్మల్ని కరుణించేటట్లుగా మేము మిమ్మల్ని వేడుకోవాలి. దావీదు గారు వేడుకుంటున్నాడు, కఠినమైన బాధల్లో నుంచి మమ్మల్ని ఈ విధంగా కొట్టగొడుతున్న వాడా, మమ్మల్ని లేవనెత్తవా, మమ్మల్ని బ్రతికించవా అని దావీదు భక్తుడు పలికినట్లుగా ఈ దినాన మేము పలుకుతున్నామయ్యా. ఈ కఠినమైన బాధల నుంచి మమ్మల్ని లేవనెత్తండి, ఈ కఠినమైన సమస్యల నుంచి మమ్మల్ని లేవనెత్తండి, ఈ కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తండి. కృప చూపి కార్యాలు చేయండి. ఈ విధంగా ఎంతమంది తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారు వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఉన్నతమైన బాహు చాపి ఆశ్చర్యమైన కార్యాలు చేసి మీ ఘనమైన నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలకును, ఆరాధనల పాల్పొందులు ప్రతి ఒక్క కుటుంబాలకును, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క కుటుంబాలకును ఆయన కృప సమాధానం సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.